హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు నాను మనసుదా ఛానల్. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. ఎందుకంటే నిఖిల్కి పెద్ద షాకే. ఆ షాక్ ఏందో తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఎందుకని చెబుతున్నా అంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ మనకి మణికంఠకి సోనియా ఓ మాట చెప్తుంది. ఇప్పుడు నీ బిడ్డను మిస్ అవుతా ఉన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డ ఎదురుగా ఉంటే నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో చెప్పమని చెప్తే అతని ఫీలింగ్, అతని ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టి కొన్ని డైలాగులతోటి చెప్పడం జరిగింది అనమాట. అది చూడటానికి చాలా బాగుంటుంది. అయితే అతను చెప్తా ఎమోషనల్ అయిపోతా ఏడవబోతా ఉంటే సోనియా మళ్ళీ అంటుంది, ఏడుపు అనేది బయటికి రాకూడదు అంటుంది. అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ డైలాగులతోటి చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్తాడు, చూడటానికి చాలా బాగుందన్నమాట. అంటే ఒక తండ్రి కొడుకు కోసం పడే ఆవేదన ఎలా ఉంటుందో అనేది అతను మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడనమాట. తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ ఇప్పుడు చీఫ్గా ఇద్దరు ఉన్నారు కదా, ఆ చీఫ్ని వాళ్ళ కేటాయించిన సీట్లలో కూర్చోబెడతారనమాట. ఆ చీఫ్లు ఎవరంటే నిఖిల్, సీత. అయితే ఇద్దరు చీఫ్లు అయితే రెడీగా ఉన్నారు. ఆ చీఫ్కి సంబంధించిన క్లాన్లోకి వెళ్ళటానికి సభ్యులు ఉన్నారు. అయితే మొత్తం సభ్యులు ఎంతమంది అంటే ఇప్పుడు వీళ్ళ చీఫ్లతో కలుపుకొని 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో ఇద్దరు చీఫ్ తీసేయగా మనకి ఇంకా 9 మంది ఉంటారు అన్నమాట. ఈ 9 మందిలో సీత వైపుకే వెళ్ళటానికి అందరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే సోనియా అంటే ఇక్కడ ఎవరికి పట్టలేదన్నమాట. స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటా ఉంటే మనకి సోనియా మీద ఒక నెగిటివ్ అనేది ఏర్పడింది హౌస్ సభ్యులు అందరికీ. అందుకని నిఖిల్ క్లాన్లోకి వెళ్ళటానికి ఎవరు ఆసక్తి చూపించరు. సోనియా మీద నెగిటివ్ ఉంటే నిఖిల్ క్లాన్లోకి ఎందుకు వెళ్ళటానికి ఆసక్తి చూపిరు అంటే సోనియా నిఖిల్ క్లాన్లోకి వెళ్తుంది. అప్పుడు ఎవరైనా కానీ ఏం చేస్తారు అంటే ఆమె మీద బాగా నెగిటివ్గా ఉన్నప్పుడు అందరు ఇంకా సీత క్లాన్లోకి వెళ్ళటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆఖరికి సీతకు కూడా సోనియా అంటే ఒక నెగిటివ్ అనేది ఉందన్నమాట. అయితే నిఖిల్ క్లాన్లోకి సోనియా అలాగే పృథ్వీ అంటే వీళ్ళని ఇంకా ఎవరు విడగొట్టలేరు అన్నమాట. వీళ్ళు ముగ్గురు ఒకటి, స్టార్టింగ్ నుంచి కూడా అట్లానే ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సీత క్లాన్లోకి రావడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ బాగా మీరు ఆలోచిస్తే నిఖిల్ క్లాన్కి అలాగే సీత క్లాన్కి ఒక పేరు ఉంటుంది కదా. నిఖిల్ క్లాన్కి ఏమో శక్తి అనే పేరు, సీత క్లాన్కి ఏమో కాంతారా అనే పేరు, అవునా? అయితే ఆ శక్తి అనే పేరు పెట్టింది ఎవరు అంటే విష్ణుప్రియ. ఆ క్లాన్కి శక్తి అనే టీంకి ఆ పేరు పెట్టిందే విష్ణుప్రియ. కానీ ఇప్పుడు విష్ణుప్రియ శక్తి క్లాన్లోకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. కాంతార క్లాన్లోకి వచ్చేస్తారు. అది కూడా కారణం చెప్పు, నాకు అక్కడ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అందుకనే నేను సీత క్లాన్లోకి వస్తున్నాను, ఇక్కడైతే నేను బాగా ఆడగలను అన్నట్టు ఇక్కడికి వస్తారన్నమాట. వాళ్ళకి తగిన కారణాలు వాళ్ళు చెప్తారు, ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన కారణాలు. టోటల్గా అందరూ ఆదిత్య ఓం గారు కానీ, నైనిక, విష్ణుప్రియ, తర్వాత ప్రేరణ, మణికంఠ, యష్మి, వీళ్ళందరూ సీత క్లాన్లోకి వెళ్ళటానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారన్నమాట. అయితే లాస్ట్లో మనకి ముగ్గురు మిగులుతారు, యష్మి, ప్రేరణ, మణికంఠ. యష్మి కూడా సీత క్లాన్లోకి వెళ్ళిపోవటానికి చూస్తారన్నమాట. సీత క్లాన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్లో ఇంకా వీళ్ళిద్దరు మిగులుతారు. మణికంఠ కూడా సీత క్లాన్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే అప్పుడు ఎక్కువ మంది అయిపోయారు కదా. ఎవరో ఒకరిని స్కిప్ చేయమని అడిగినప్పుడు బిగ్ బాస్ సీతగా చెప్తారన్నమాట, నీ క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు, ఎవరో ఒకరిని స్కిప్ చేస్తే మిగతా వాళ్ళు నీ క్లాన్లోకి వస్తారంటే
వాళ్ళకై వాళ్ళు వచ్చారు బిగ్ బాస్, నేను ఎవరిని స్కిప్ చేయలేను అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో మణికంఠ నిఖిల్ క్లాన్లోకి వెళ్తారు. అంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళటానికి మణికంఠకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సరే, లాస్ట్లో మిగిలేది ప్రేరణ యష్మి ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కదా, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే యష్మి చీఫ్గా ఉన్నప్పుడు మీరు ఎవరో ఒకరిని సేవ్ చేయండి నామినేషన్లో ఉన్న వాళ్ళని అంటే ప్రేరణనే సేవ్ చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా ప్రేరణ కోసమే ఆమె స్కిప్ అయ్యి సీత క్లాన్లో నుంచి నిఖిల్ క్లాన్లోకి వెళ్తారు. తర్వాత ప్రేరణ మటుకు సీత క్లాన్లోకి వెళ్ళిపోతారు అనమాట. సీతది ఇప్పుడు పెద్ద క్లాన్ అనమాట. అందుకని సీతకి ఇప్పటి నుంచి డ్రాగన్ ఫ్లై రూమ్ మీది అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళ క్లాన్ సభ్యులందరూ ఎగిరిగా అంటేస్తారు, హ్యాపీగా ఉంటారు. అయితే ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందంటే బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి బిగ్ బాస్ మాట్లాడతారు. అదేంటంటే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 కాదు, ఏకంగా 12 మంది అని చెప్పగానే అందరు షాక్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు దాకా చూసుకుంటే మనం ఒకళ్ళు, ఇద్దరు లేకపోతే 3 రావడం జరిగింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. కానీ బిగ్ బాస్ ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు గనక వస్తే మీరు బయటికి వెళ్ళే ఇది ఉంటుందని చెప్తారనమాట. 12 మంది వస్తున్నారు అనేసరికి వీళ్ళు బాగా ఆనందపడతారు. అబ్బా 12 మంది వస్తారా ఒరే అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు 12 మంది వస్తే మీలో ఎవరో ఒకరు బయటికి వెళ్ళిపోవడం జరిగింది అన్నప్పుడు కొంచెం నిరుత్సాహపడతారు అనమాట. అయితే ఈ 12 మందిని రాకుండా చేయాలంటే అంటే ఒక్కొక్కరిని అంటే 1 నుంచి 12 దాకా ఉంది కదా. 12లో ఇప్పుడు బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్లు ఇస్తారు. ఈ ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 12 వాళ్ళని పక్కకు పెట్టేస్తారు అనమాట. అంటే వీళ్ళు గెలిచే కొద్దీ 12, 11 ఇలా తగ్గుతూ వచ్చేస్తాయి అనమాట ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనమాట. వీళ్ళు గెలిచే దాన్ని బట్టి ఉంటుంది. అయితే వీళ్ళకి కొన్ని ఛాలెంజ్లు పెడతారు. వీళ్ళు కంపల్సరీగా ఆడాలి. ఎందుకు ఆడాలి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. బయట ఎవరు వస్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని బయటికి వెళ్ళిపోమంటే వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అందుకని బిగ్ బాస్ ఆ మాట చెప్తారనమాట. అయితే ఇంకోటి, గెలిచిన ప్రతి టాస్క్కి, ప్రతి ఛాలెంజ్కి ₹1,00,000 యాడ్ చేస్తాం మేము ప్రైజ్ మనీ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ ఛాలెంజ్ పెడతాం అనమాట. బాల్ని పట్టు టవర్లో పెట్టని. ఇక్కడ మనకి ఎదురుగా 2 టవర్లు ఉంటాయి పెద్దవి. అయితే ఆ పెద్దవి ఏంటంటే ఒక 5 బాల్స్ అందులో వేయాలి. అది కూడా ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న పోల్స్ ఉంటాయి. ఒక పోల్ని ఒకరిని అటాక్ చేసుకుంటూ ఆ పైన బాల్ని పెట్టాలన్నమాట. ఆ బాల్ని పెట్టడానికి మనకి చిన్న స్టాండ్ లాగా ఒకటి ఉంటుంది. అందులో బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎక్కడ మనకు అంత దూరంలో ఉంటుంది టవర్స్. ఆ టవర్ దగ్గరికి వెళ్ళి మనం అందులో వేయాలన్నమాట ఈ బాల్ని. ఈ వేసే ప్రక్రియలో భాగంగా నిఖిల్ కొంచెం తడబాటు పడతాడనమాట. నిఖిల్ అయితే దీనికి సంచాలకులుగా సీతని ఉండమంటారు. సీత క్లాన్లో నుంచి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో నయనిక, ఆదిత్యవం గారు, అలాగే విష్ణుప్రియ, తర్వాత నబీలు, వీళ్ళనమాట. తర్వాత నిఖిల్ క్లాన్లో మిగతా ఉంటారు. పృథ్వీ కానీ, తర్వాత మన సోనియా, మణికంఠ, యష్మి, వీళ్ళు ఉంటారు అనమాట. అయితే ఈ ఆడే ప్రక్రియలో అవి ఉంటాయి కదా పోల్స్, ఆ పోల్స్ ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ పైన బాల్ పెట్టాలా. అయితే వీళ్ళ వరకు పర్ఫెక్ట్గా ఆడతారు. సీత క్లాన్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడతారు. నిఖిల్ కొంచెం తడబాటు ఉంటుంది. దాదాపు నిఖిల్ క్లాన్లో ఒక్కడే ఉన్నప్పుడు, మణికంఠ ఒక్కడే ఉన్నప్పుడు నిఖిల్ క్లాన్లో అతను బాగా ఆడాడు. ఇప్పుడు ఒక 2-3 వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ అతను బాగా
ఆట ఆడగలడు అనమాట అతను ఫోకస్ పెడితే. అయితే కొంచెం తడబాటు అయినా కానీ ఆ పోల్ ద్వారా తీసుకెళ్ళి అక్కడున్న టవర్లో బాల్ వేయటం జరిగింది. సోనియా కూడా కొంచెం తడబాటు పడతారు. ఆ టవర్లో వేసినప్పుడు బాల్ కిందకు పోదనమాట. నిఖిల్ చేతితోటి పైకి ఎగిరి కిందకి తంతాడు అనమాట, అది కిందకి వెళ్ళిపోద్ది. ఇట్లా ఇద్దరు 2 క్లాన్లు తలబడినప్పుడు ఈ క్లాన్లో సీత క్లాను గెలుస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారనుకున్నారో వాళ్ళలో 12వ నెంబర్ని తొలగించి ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఆ కాంతార పేరు పెట్టుకుంటారు అన్నమాట. ఇట్లా జరిగింది. ఎవరు ఇంకా గెలిచే కొద్దీ ఆడే కొద్దీ వీళ్ళకి ₹1,00,000 పెరగటం, అక్కడ ఉన్న ఒక్కొక్క నెంబర్ని తీసేయటం జరిగింది. ఇదొక ఛాలెంజ్ బిగ్ బాస్ పెడతారు. కాసేపు అయిన తర్వాత ఇంకా అందరూ కూర్చొని డిస్కషన్ జరుగుతూ ఉంటారు. శక్తి చీఫ్గా ఉన్న నిఖిల్ ఇప్పుడు దాకా అప్పర్ బాడీ నార్మల్గా పచ్చడయింది. ఆ మిగతా 12 మంది వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే ఇంకా పచ్చడి అయ్యిద్దని కామెడీ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. తర్వాత మణికంఠ మీదకి డైవర్ట్ అయ్యింది. ఆల్రెడీ సీత క్లాన్లో ఎక్కువ లేడీస్ ఉన్నారు. మణికంఠ అట్లా అనకూడదు యాక్చువల్గా. అయితే అతన్ని జెంట్గా కన్సిడర్ చేయమని అంటారట. నిఖిల్ అయి ఉండొచ్చు, విష్ణుప్రియ అయి ఉండొచ్చు. అలాంటి ఎవరైనా హర్ట్ అవుతారో అట్లా అనకూడదు, తప్పు. ఎందుకంటే ఒక అబ్బాయిని అమ్మాయిలాగా కన్సిడర్ చేయటం అనేది అట్లా కరెక్ట్ కాదు కదా. నిఖిల్ అన్నా తప్పే, అది తప్పే. దానికి మణికంఠ గట్టిగా చెప్తాడు, చెబుతున్నాను ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మటుకు ఎవరికి ఇచ్చేయాల్సిందో వాళ్ళకి ఇస్తానని గట్టిగా చెప్తాడు అన్నమాట. అట్లానే ఉండాలి. ఇప్పుడు మణికంఠ ఒక్కడే అందరికి తేరగా దొరికాడా అనిపించింది నాకు. అతను ఫిజికల్గా కొంచెం చూస్తుంటే అంటే సన్నగా ఉంటాడు, అందుకని అతను చూడటానికి ఒక చిన్నపిల్లవాడిలాగా ఉంటాడు. అందుకని అతన్ని ఏదేదో అతను అంటే ఇప్పుడు మగబ్బాయిని ఒక ఆడపిల్ల కన్సిడర్ చేయటం అంటే అది కరెక్ట్ కాదు కదా. అది నిఖిల్కైనా విష్ణుప్రియకైనా మణికంఠ కూడా అదే చెప్పి కొంచెం గట్టిగా సీరియస్ అయ్యి రెండోసారి ఇట్లా జరిగితే మటుకు ఎవరికైనా సరే ఏ విషయంలో కానీ ఇలాంటి టాపిక్ వస్తే మటుకు ఎవరికో ఇచ్చేయాల్సింది వాళ్ళకి ఇస్తానని గట్టిగా చెప్తాడు. అంతవరకు ఓకే. తర్వాత రెండో ఛాలెంజ్ పెడతారు బిగ్ బాస్. ఆ ఛాలెంజ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఛాలెంజ్లో నిఖిల్ క్లాన్ ఓడిపోయింది కదా, శక్తి క్లాన్. వాళ్ళల్లో ఆ క్లాన్లో ఒక సభ్యుల్ని తీసేయాలి ఈ నెక్స్ట్ ఛాలెంజ్లోకి వెళ్ళాలంటే. అప్పుడు కాసేపు వీళ్ళు చర్చించుకుంటారు అన్నమాట. వీళ్ళందరూ టోటల్గా ఓ పక్క వీళ్ళ కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరు ప్రేరణ వీళ్ళందరూ అనుకోవటం ఏంటంటే ఆ నబీలు కానీ వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఏమంటే మణికంఠాన్ని తీసేస్తారు గ్యారంటీగా అని చెప్పి. వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో సేమ్ అక్కడ కూడా మనం కూడా చూస్తున్నాం, మనకు కూడా అర్థమైపోద్ది మణికంఠాన్ని పక్కన పెడతారని చెప్పి అర్థమైపోద్ది. కాసేపు చర్చించుకొని సరే టోటల్గా ఒక పాయింట్ మీద బేస్ అయ్యి మణికంఠ కూడా చెప్పడం జరిగింది. సరే మణికంఠ కూడా సాక్రిఫైస్ చేసి గట్టిగా చెప్తాడు, గెలవాల్సిందే, మీరు గెలవకపోతే మటుకు మీ ఇష్టం అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఎందుకంటే ఆ క్లాన్లో మణికంఠ గెలిచినా ఎవరు గెలిచినా కానీ అది వాళ్ళకు వచ్చినట్టే కదా. అందుకని గట్టిగా చెప్తాడు ఏదైనా కానీ మన క్లాన్ గెలవాలన్నట్టు. అయితే ఇక్కడ గెలవాలి అంటే అక్కడ మనకి ఒక బిర్యానీ ఒకటి పెడతారు. ఆ బిర్యానీ పేరు మహాతాలి అంట. ఒక కొండలో, పెద్ద కొండలో బిర్యానీ పెడతారు, చుట్టూ దానికి సంబంధించి చికెన్లు అన్నీ పెడతారు అన్నమాట. అయితే 2 క్లాన్లు ఉన్నప్పుడు ఆ క్లాన్లో ఒక్కొక్క క్లాన్లో ఒక్కొక్క సభ్యుడు వెళ్ళి కూర్చొని తినాలన్నమాట. అయితే నబీలు అలాగే సోనియా ఇద్దరు వచ్చి కూర్చొని స్టార్ట్ చేస్తారు, ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇంకా తింటా ఉంటే మధ్యలో బిగ్ బాస్ జోకులు అనమాట. సోనియా అరిగిందా తిన్నది, రెండో ఎక్కని చెప్పు అని సోనియా అని అంటాం. అలాగే నబీల్ని 8దో ఎక్కని చెప్పు అని చెప్పి చెప్పటం. తర్వాత
విష్ణుప్రియకి వచ్చేసరికి ఆ మహాతాలి చూస్తుంటే మీకు ఆకలి అవుతుందా అంటే అవును బిగ్ బాస్ అని చెప్పటం జరిగింది. అప్పుడు సరే చూస్తూ అట్లానే ఎంజాయ్ చేయి అని చెప్పి చెబుతాడనమాట. ఇంకా నవ్వుకుంటా ఉంటారు. తర్వాత విష్ణుప్రియాని కూడా పాడమంటాడు. అప్పుడు వివాహ భోజనంబు అని సాంగ్ పాడతారనమాట. అది టోటల్గా వీళ్ళు తినలేకపోతూ ఉంటారు అనమాట, ఎవరికి వాళ్ళే. ఇంకా అంటే బిర్యానీ అనేది ఏమో చాలా పెద్దది, వాళ్ళకి ఇచ్చిన టైం ఏమో 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల్లో అంత బిర్యానీ తినాలంటే కష్టమే. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ చేస్తారనమాట. అదేంటంటే మీరు తినలేకపోతే మీ క్లాన్లో నుంచి ఇంకెవరినైనా తోడు తెచ్చుకోమంటారు అనమాట. అప్పుడు ఆదిత్య గారేమో సీత క్లాన్ నుంచి వస్తారు, నిఖిల్ క్లాన్లో నుంచేమో యష్మి. అయినా కానీ 40 నిమిషాల్లో తినలేరు, టైం అయిపోద్ది, బదారం పోయిద్ది, కాపేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఇద్దరు ఓడిపోయారు, ఎవరు తినలేరు కాబట్టి ఆ 40 నిమిషాల్లో మీకు ఇచ్చిన టైంలో మీరు తినలేకపోయారు, అందుకని ఇద్దరు గెలవలేదు అని చెప్తారన్నమాట. మిగిలిన ఏదైతే బిర్యానీ ఉందో అది ఆ క్లాన్ సభ్యుల్లో మీరు తినేసేయండి అని చెప్పి, తినాలనుకుంటే తినేయచ్చు అని చెప్తారన్నమాట. అప్పుడు ఇంకా గవగ వెళ్ళి ఎవరికి పాటుకాళ్ళు తినటం జరిగింది. ఈరోజు ఇంతవరకే మనకి బిగ్ బాస్ చూపించారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.